అందరికీ నమస్కారం. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, 2003, 2002, 2003 అనుకుంటా. చంద్రబాబు నాయుడు గారి మీద జనాల్లో వ్యతిరేకత బాగా కనిపిస్తుంది సమయంలో, అప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి టీచర్లు, ఉద్యోగులు, తర్వాత బయట కార్మికులు, ఆర్టీసీ సంఘాలు, ఇలా రకరకాలుగా వైద్య విద్యార్థులు అందరూ సమ్మెలు చేస్తూనే ఉన్నారు. ఒకనొక టైంలో చూస్తే 365 రోజుల్లో సంవత్సరానికి అనుకుంటే 250 రోజుల దాకా సమ్మెలు, ధర్నాలు, స్ట్రైక్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అంటే ఈ మధ్య కాలంలో అంటే తర్వాత స్టేట్ విడిపోవడము, ఆ తర్వాత ఇవన్నీ జరగలేదు. ఆ, అప్పుడు తెలంగాణలో ఇచ్చేసి తెలంగాణకు సంబంధించిన గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఏపీలో మాత్రం పెద్దగా జరగలేదు. మళ్ళీ సమైక్యాంధ్ర కోసం జరిగాయి, అది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. కొత్త ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు చూసి ఎవరు ఏమనలేదు. ప్రస్తుతం బలమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ రోడ్డు మీద రావడానికి భయపడ్డారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అందులో ఆశా వర్కర్లు, అంటే ఈ అంగన్వాడీ వర్కర్లు, వీళ్ళు గత కొద్ది రోజులుగా ధర్నా చేస్తున్నారు, సమ్మెలు ఇవన్నీ చేస్తున్నారు. ఏంటి అంటే వాళ్ళ సమస్యలు ఏంటి? వాళ్ళకి ఏమన్నా టీడీపీ కానీ పార్టీ ప్రతిపక్షాలు కానీ ఏమన్నా వాళ్ళకి ఏమైనా హామీలు ఇస్తున్నాయి? వాళ్ళకి కావాల్సిన డిమాండ్లు ఏంటి? దీని గురించి కాస్త చెప్పండి సార్. యా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా ఆయన ఒక్కొక్క వర్గాన్ని టార్గెటెడ్ గా చేసుకొని వాళ్ళకి రకరకాల వాగ్దానాలు చేశారు. ఆయన కురిపించిన వాగ్దానాల జడివానలో ప్రభావితులయ్యి ఆయా వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితులయ్యి ఆయన గెలుపుకు దోహదం చేశారు. ఏ వర్గానికి ఆ వర్గాన్ని ఆయన అంటే తనకు అనుకూలంగా మలుచుకోవటం కోసం వాళ్ళ అంశాలని అధ్యయనం చేశారా లేదు తాత్కాలికంగా ఏదో ఒకటి వాగ్దానం చేద్దాములేమని చెప్పని చేశారో తెలియదు కానీ ఆయన చేసిన వాగ్దానాల్లో ప్రధానంగా వాళ్ళ అంగన్వాడీల ద్వారా లేవనెత్తుతున్న అంశం వచ్చేప్పటికీ తెలంగాణ కన్నా ₹1000 అధికంగా మాకు జీతం ఇస్తారు అని చెప్పని వాగ్దానం చేశారు. ఆయన 100% వాస్తవం అది. అయితే అసలు వాస్తవంగా ఈ అంగన్వాడీ ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలకి పౌష్టికాహారాన్ని అందించడం కోసం ఈ అంగన్వాడీ విధానాన్ని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూ అన్ని ప్రభుత్వాలు దాన్ని కొనసాగిస్తా వచ్చినాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు చాలా చిరుద్యోగులు వీళ్ళు. ఆయన 2014లో పదవి బాధ్యతలు చేపట్టినానికి అంగన్వాడీ టీచర్కి 4,500 మాత్రం జీతం వస్తూ ఉండేది. అంగన్వాడీ ఆయాకి ₹3,000 మాత్రం జీతం వస్తూ ఉండేది. అటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ టీచర్లు మరీ చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారనే ఉద్దేశంతో వారికి ఆ 4,500 జీతాన్ని 7,500 చేయడం జరిగింది. ఆయాలకి 4,500 జీతం పెంచారు. ఆ తర్వాత రోజుల్లో ఆయన ప్రభుత్వ హయాంలోనే దాన్ని 10,500 పెంచడం జరిగింది. అంటే ఒక టెన్యూర్ లోనే 4,500 ఉన్న జీతాన్ని 10,500 జీతం చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగింది. ₹6,000 రెండు సార్లు 2 విడతలుగా ₹3,000 చొప్పున వారి హయాంలో పెంచడం జరిగింది. అదే సందర్భంలో ఆయాల జీతం కూడా 2 విడతల్లో ₹7,000 చేర్చడం జరిగింది. అంటే 3,000గా ఉన్న వారి జీతాన్ని 2 విడతల్లో 2 4,000 చొప్పున ₹7,000 పెంచడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున తెలంగాణ ప్రభుత్వం కన్నా నేను ₹1,000 అధికంగా ఇస్తాను అని చెప్పని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం చేసిన నేపథ్యంలో అంగన్వాడీ సిబ్బంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న ట్యాగ్ లైన్ ఏంటి, మాట తప్పడు మనం తిప్పడు అని చెప్పని వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ వ్యూహకర్తలు ఆయనకు ఒక వ్యక్తిత్వానికి అంటే ఆ ట్యాగ్ లైన్ ఇచ్చి ఆయన వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేస్తా వచ్చారు. పాలకుడిగా ఆయన ఎప్పుడు చూడాల, ప్రతిపక్ష నాయకుడిగానే ప్రజలకు పరిచయం ఆయన. సో పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళ ప్రతిపక్ష నాయకుడిగా ఇస్తున్న వాగ్దానాలు నెరవేరుస్తారన్న లక్ష్యంతో అన్ని వర్గాలు ఆయనకి ఎట్లయితే ఓట్లు వేసినాయో అదే విధంగా అంగన్వాడీ సిబ్బంది కూడా ఇవాళ 1,05,000 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళు 1,05,000 మంది సిబ్బంది అంటే ఆన్ ఆన్ యావరేజ్ ఒక్కొక్క మెంబర్ కి ఒక 3-4 ఓట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు అనుకున్నా కూడా కనీసం అంటే కనీసం ఒక 4 లక్షల ఓట్లను ప్రభావితం చేయగలిగే సంఖ్యలో వాళ్ళ ఓట్లు ఉన్నాయి. ఈ 4 లక్షల ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి దోహదం చేశారు. ఆ చేసిన నేపథ్యంలో అధికార బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే తెలంగాణ ప్రభుత్వం కంటే ₹1,000 అధికంగా ఇస్తానన్న ఆయన ఆ వాగ్దానాన్ని విస్మరించి
చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న 10,500 ఇంకొక 1,000 రూపాయలు కలిపి 11,500 చేసేశారు. ఆ 11,500 చేసి ఆయన వాళ్ళకి అధికంగా చేకూర్చిన ప్రయోజనం ఏంటంటే, సహజంగా మనకి వాళ్ళ సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఎంపిక కావాలి అని అంటే 10,000 లోపు ఆదాయ వనరు ఉండాలి. నెలకు 10,000 కన్నా తక్కువ ఆదాయ వనరు ఉండాలి. ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అంగన్వాడీ సిబ్బందికి 10,500 జీతం చేసినా కూడా ఆయన వాళ్ళు చిరుద్యోగులు, వాళ్ళకి 500 అదనంగా వస్తున్నాయి అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని మానవతా దృక్పథంతో మానవతా కోణంలో ఆలోచించి వాళ్ళని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకి ఎలిజిబుల్ గానే కంటిన్యూ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి 1,000 జీతం పెంచి వాళ్ళు 11,500 జీతం డ్రా చేస్తున్నారు అనేటప్పటికీ వాళ్ళని సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఎలిజిబిలిటీని కట్ చేశారు. అంటే వాళ్ళు నెలకి 11,500 చాలా చిన్న ఉద్యోగులు అయినా సరే వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి అమౌంట్ వర్తించదు, వాళ్ళకి రేషన్ బియ్యం రావు. ఇట్లాంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎలిజిబిలిటీ నుంచి వాళ్ళని కట్ చేశారు. కట్ చేసి నేపథ్యంలో ఏం జరిగిందంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చేప్పటికి 13,600 జీతం ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళకన్నా 1,000 అదనంగా ఇస్తానని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 13,600 తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నప్పుడు 14,600 ఇవ్వాలి. ఆ 14,600 ఇవ్వకుండా ఇప్పటికీ 11,500తోకే వీళ్ళని పని చేయించుకుంటున్న సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది చాలా చిన్న డిమాండ్ అది. ఇప్పుడు వాళ్ళు పని చేసేదే చాలా తక్కువ జీతానికి. అటువంటి సందర్భంలో వాళ్ళకి పనిభారం పెంచారు. ఆ పనిభారం పెంచి ఈ అంగన్వాడీ సెంటర్ల ద్వారా అందిస్తున్న పోషకాహార ప్రాతిపదికగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మేము గోరుముద్ద తినిపిస్తున్నాము, గర్భిణీ స్త్రీలకి పోషక విలువలు ఇస్తున్నాము, చిన్నపిల్లలకి పోషకాహారం పెడుతున్నాము అని చెప్పని చాలా అద్భుతంగా ప్రచారం చేసుకుంటారు. అంగన్వాడీ సెంటర్లని మినీ స్కూళ్లుగా తీర్చిదిద్దుతున్నాము అని చెప్పని చాలా ఆర్భాట ప్రచారం చేసుకుంటారు. ప్రచారం చేసుకుంటున్నారు సరే, మీ ప్రచారానికి అదొక అస్త్రంగా ఉపయోగపడుతుంది. మరి ఆ సిబ్బంది యోగక్షేమాలు కూడా మీరే కనిపెట్టాలి కదా, పాలకుడిగా మీ బాధ్యత కదా. ఇవాళ 11,500 డ్రా చేస్తున్న సిబ్బందిని వాళ్ళని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల లిస్ట్ నుంచి తప్పించి ఇవాళ పక్క రాష్ట్రం అంటే మీరు ఇస్తున్న 11,500 కానీ ఇంకొక 2,100 వాళ్ళు అదనంగా ఇస్తున్నారు. ఇవాళ మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం 3,000 మీరు పెంచాలి. 3,000 పెంచలేనంతటి దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండిపోయిందా? అందులో వాళ్ళ సిబ్బంది కేవలం 1,00,000 మంది. 1,00,000 మందికి నెలకి 3,000 పెంచడం వల్ల ప్రభుత్వం మీద పడే భారం ఎంత అవుద్ది? మహా అయితే 30 కోట్ల రూపాయలు ఒక నెలకి భారం పడుతుంది. సంవత్సరానికి 360 కోట్లు. ఇవాళ ప్రభుత్వం ఖర్చు పెడుతున్న బడ్జెట్, ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పులు తప్పులు చూసుకున్నప్పుడు 1,00,000 మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన చిరుద్యోగులు వాళ్ళు. సహజంగా వాళ్ళ కోటీశ్వరులు, పెద్ద పెద్ద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు రారు. ఇవాళ ఏదో ఒకట్లే మనం ఉన్న ప్రాంతంలో మనకి ఈ ఉద్యోగం దగ్గర చాలు అనుకునే వాళ్ళు చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు వచ్చేది. అటువంటి వాళ్ళకి సహాయం చేసే దాతృత్వం ప్రభుత్వం వైపు నుంచి కనపరచట్లేదు అనేది వాస్తవం. ఇటువంటి సందర్భంలో వాళ్ళు పలు దఫాల చర్చలు విఫలం అయిన నేపథ్యంలో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 10 రోజులుగా సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. 10 రోజులుగా సమ్మెలో పాల్గొంటుంటే ప్రభుత్వం వారిని బెదిరించే ధోరణి, వారి మీద నిర్బంధకాండ ప్రయోగించడం, పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయటం, వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయటం. అదే సందర్భంలో ఆ అంగన్వాడీ సెంటర్లని సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ద్వారా బలవంతంగా దౌర్జన్యంగా ఆ తాళాలు పగలగొట్టించి ఓపెన్ చేయించి మహిళా సమాఖ్యల ద్వారా తాత్కాలికంగా వంట ఏర్పాట్లు చేస్తున్నారు. తాత్కాలిక ఏర్పాట్లు చేసి ఇవాళ ఒక వారం రోజులు 10 రోజులు ఇప్పుడు మీరు దాన్ని రన్ చేయగలుగుతారు. కానీ పూర్తి స్థాయిలో ఆ సిబ్బందికి ప్రత్యామ్నాయంగా ఇవాళ సచివాలయ సిబ్బంది ఆ పనులు చేయగలుగుతారా? వాలంటీర్లు ఇవాళ చిన్నపిల్లల ఆలనాపాలన చూసుకునే బాధ్యత వాళ్ళు చేయగలుగుతారా? ఎవరికి ఏ ఎక్స్పర్టైజ్ ఉందో, ఎవరు ఏ బాధ్యత కోసం నియామకం చేపట్టబడ్డారో వారు ఆ పని చేయటం సవ్యంగాని, వారికి సంబంధించిన అంశాల సాధన కోసం వాళ్ళు సమ్మెలో ఉండగా మిగిలిన ప్రభుత్వ విభాగాలు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ఇవాళ అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి వాటిని స్వాధీనం చేసుకోవడం అనేది బలవంతపు స్వాధీనం. అది అదే సందర్భంలో అంటే పైగా ప్రభుత్వం వారితోటి చర్చలు జరిపే సందర్భంగా కూడా బొత్స సత్యనారాయణ గారు కూడా చాలా కఠినంగా మాట్లాడటం జరిగింది. మీకు జీతం పెంచడం సాధ్యం కాదు అని చెప్పారు. అదే సందర్భంలో నిన్న మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఉషాశ్రీ చరణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా వారు కూడా ఏం చెప్తారు అని అంటే, మేము 1,000 రూపాయలు అధికంగా ఇస్తామని చెప్పని వాగ్దానం చేసింది వాస్తవమే. మేము చంద్రబాబు నాయుడు గారు కొనసాగించిన 10,500 1,000 రూపాయలు అదనంగా పెంచాం. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కూడా 10,500 ఇస్తుంది కాబట్టి దానికన్నా మేము పెంచిన 1,000 రూపాయలు మా వాగ్దానం నెరవేర్చుకున్నట్టే.
ఇప్పుడు కొత్తగా ఇంకా వాగ్దానం నెరవేర్చుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం తర్వాత పెంచింది 13,500కి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో సమానంగా ఇవ్వాల్సిన అవసరము బాధ్యత మాకు లేదు. మేము చేసిన వాగ్దానం రూ. 1000 పెంచుతామని చెప్పాము. ఆ రూ. 1000 పెంచేశామని చెప్పని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో వారు నేను ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి సెంటర్ల నిర్వహణ కోసం ప్రభుత్వం స్టాఫ్ కి యూనిఫామ్ కింద వాళ్ళకి చీరలు పంపిణీ చేస్తున్నారు. అది వాళ్ళ ప్రైవేటు జీవితంలో వాళ్ళు ఏదో ఫంక్షన్లకో లేకపోతే యాత్రలకు వెళ్ళడానికి ఇచ్చే చీరలు కాదయి. ఆ సెంటర్లు నిర్వహణ కోసం ఇస్తున్న యూనిఫామ్ అది. దాన్ని ఆ సిబ్బందికి చేస్తున్న మేలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. 16 కోట్ల రూపాయలు పెట్టి మేము చీరలు పంపిణీ చేశాము అని చెప్పని. అదే సందర్భంలో 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము సిబ్బందికి స్మార్ట్ ఫోన్లు ఇచ్చాము అని చెప్తున్నారు. స్మార్ట్ ఫోన్లు ఇవ్వటం అనేది ఇవాళ టెక్నాలజీతో అనుసంధానం చేసే విధానంలో భాగంగా వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు అందించారు తప్ప వాళ్ళ సొంత అవసరాలకు వాడుకోమని చెప్పిన స్మార్ట్ ఫోన్లు ఇవ్వాల. అదే సందర్భంలో వాళ్ళకి మేము డేటా ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. ప్రభుత్వంతో అనుసంధానం కోసం మీరు డేటా ప్రొవైడ్ చేస్తున్నారు తప్ప ఎప్పటికప్పుడు మీరు వాళ్ళ డేటా యాప్లో అప్లోడ్ చేయడం కోసం డేటా అప్లోడ్ చేస్తున్నారు, డేటా వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు తప్ప వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం డేటా ప్రొవైడ్ చేయటం లేదు. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని, ప్రజలని తప్పుదోవ పట్టించే సమాచారాన్ని, వారి ఉద్యమాన్ని నీరుగార్చే సమాచారాన్ని ప్రజలకి అందివ్వటం ద్వారా మంత్రి గారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అనేది వాస్తవం. మానవతా కోణంతో వాళ్ళు చిరుద్యోగులు వారికి సంబంధించిన అంశాలను పరిష్కరించి ఎన్నికలకు ముందు ప్రభుత్వానికే ఉపయోగపడే నిర్ణయం అది. ఒక 3,000 రూపాయలు జీతం పెంచడం ద్వారా రేపటి రోజున వారి మనసు గెలుచుకోవడం ద్వారా ఎన్నికల్లో మీకు లబ్ధి చేకూర్చే అంశమే. కానీ వాళ్ళ ఇంత కఠిన వైఖరి అవలంబించడం ద్వారా చిరుద్యోగులు ఇవాళ ఒక అంగన్వాడీ వర్కర్లే కాదు, ఆశా వర్కర్లు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రెవెన్యూలో విఆర్ఏలు, రెవెన్యూలో చిట్ట చివరి ఉద్యోగులు, విఆర్ఓ కింద పనిచేసే, ఒకప్పుడు వాళ్ళని విలేజ్ నౌకర్లు అనేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళని విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అంటున్నారు. రెవెన్యూ నౌకర్లు, ఎట్టి వాళ్ళు అని చెప్పని పిలిచేవాళ్ళు చాలా చిరుద్యోగులు. వాళ్ళ జీతాల పెంపు విషయం అట్లాగే అపరిష్కృతంగా ఉండిపోయింది. తర్వాత వాళ్ళ మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, అంటే అసలు కరోనా టైంలో వాళ్ళకి పాదాలకు పూజలు చేయాలని చెప్పని ప్రధానమంత్రి గారు చాలా ఆర్భాటంగా ప్రకటన చేసేవారు. ఇవాళ వారికి సంబంధించిన సమస్యలు కూడా అపరిష్కృతంగానే ఉండిపోయినాయి అని చెప్పని ఇవాళ వాళ్ళు రోడ్డెక్కే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బంది వాళ్ళు మేము రోడ్డెక్కుతామంటున్నారు. ఇవాళ రోజుకొక విభాగం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకొచ్చి మేము ఉద్యమ కార్యాచరణకు సిద్ధపడుతున్నారు అని అంటే 100% దీని బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందు ఈ వర్గాలకి నేను ఇతోదికి లబ్ధి చేకూరుస్తా, మీరు నా ఒక ఛాన్స్ ఇవ్వండి, నాకు అధికారం కట్టబెట్టండి అని చెప్పని ఆయన చేసిన విజ్ఞప్తిని మన్నించి ఆయన వెనక ప్రజలు నడిచారు. ఆయా వర్గాలు నడిచినాయి. ఆయన పట్ల నమ్మకం చూపించి ఆయన ఓట్లు వేశారు. ఇవాళ ఆయనకి అధికారం దక్కడానికి కారకులు ఈ వర్గాలందరూ కలిపి ఆ రోజు సహకరించడమే. ఇవాళ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాలకు చేసిన వాగ్దానాన్ని విస్మరిస్తున్న పరిస్థితి ఇవాళ ఇటువంటి పరిస్థితి తలెత్తా ఉంది. పాలకులుగా ఉన్న వాళ్ళకి ఉండాల్సిన మానవత్వపు కోణం అనేది 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేకుండా పోవటమే ఇవాళ ఈ చిరుద్యోగులు ఇంత ఆవేదనతో ఇన్ని రోజులుగా రోడ్డెక్కి ఉద్యమిస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం 100% ఆక్షేపణీయం. ధన్యవాదాలు రాజేష్ గారు, మీ స్పందన తెలిపినందుకు. చూద్దాం కార్యకర్తలు అంగన్వాడీ సిబ్బంది మరి ఎంత దూరం తీసుకెళ్తారు ఈ సమయాన్ని, మరి వారి సమస్యలను పరిష్కరించుకుంటారా లేదా వచ్చే కొత్త ప్రభుత్వం కోసం వెయిట్ చేస్తారో చూద్దామండి. ధన్యవాదాలు సార్.